హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము కాన్స్టిట్యూషనల్ స్టాట్యుటరీ బాడీస్ డిస్కస్ చేద్దాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3లో పాలిటీలో ఒక 6-7 బాడీస్ని మెన్షన్ చేశారు. అయితే నేను స్పెసిఫిక్గా అందులో మెన్షన్ చేసిన బాడీస్కే స్టిక్ అవుతున్నాను. అదర్వైజ్ మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఏజీ, క్యాగ్ ఇవి కూడా చూసుకోవాలి. కానీ ఈ వీడియోలో మాత్రం ఈ కాన్స్టిట్యూషనల్ స్టాట్యుటరీ బాడీస్ కింద ఇచ్చిన టాపిక్స్కి స్టిక్ అవుతున్నాను. ఒక 10 minutesలో వీటికి సంబంధించి చాలా కీ పాయింట్స్ అన్నీ ఎట్లా రివైజ్ చేయాలి అన్నది నేను ఫ్లో చార్ట్స్లో వేసాను. అది వీడియోలో చెప్తాను. అయితే మనకి ఏమేమి తెలియాలి అంటే, ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, టైప్ ఆఫ్ బాడీలో అది కాన్స్టిట్యూషనలా, స్టాట్యుటరీయా, ఎక్స్ట్రా లీగలా, లేదా క్వాజీ జ్యుడిషియల్, లేకపోతే అడ్వైజరీయా, రెగ్యులేటరీ, దీని మీద అట్లీస్ట్ 1 క్వశ్చన్ వస్తుంది. సో టైప్ ఆఫ్ బాడీ కంపల్సరీగా తెలియాలి. కాంపోజిషన్, ఎంతమంది మెంబర్స్, ఎవరు అపాయింట్ చేస్తారు, టర్మ్ ఏంటి, టెన్యూర్ ఏంటి, రిమూవల్ ఏంటి, ఇయర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్. పవర్స్ అండ్ ఫంక్షన్స్లో మనకు కొన్ని తెలిస్తే సరిపోతుంది, అన్నీ ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ టాపిక్ నుండి మీరు కనీసం 2 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది సొసైటీతో కూడా ఓవర్లాప్ అవుతుంది. సో మనకి సిలబస్లో మెన్షన్ చేసిన బాడీ ఎన్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విమెన్, మైనారిటీస్, ఎన్హెచ్ఆర్సీ, ఈ 6ని మెన్షన్ చేశారు. ఆ 6 ఇక్కడ ఈ వీడియోలో క్విక్గా చెప్తాను. ఫస్ట్ మనకి ఎన్సీఎస్సీ. ఎన్సీఎస్టీని ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 338 కింద స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఒరిజినల్గా ఉండే, అంటే మన కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయినప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉండే. కానీ 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఏం చేశారంటే, ఈ స్పెషల్ ఆఫీసర్ని తీసేసి వీరి బదులు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీని కాన్స్టిట్యూట్ చేశారంటే సింగిల్ మెంబర్గా ఉన్నదాన్ని మల్టీ మెంబర్ చేశారు. తర్వాత 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2004, దీని ద్వారా ఎన్సీఎస్సీ, ఎన్సీఎస్టీ సపరేట్ చేయడం జరిగింది. ఇది మీరు రాసుకోవడం బెటర్, ఎందుకంటే చెప్తుంటే విని రాసుకుంటేనే గుర్తుంటుంది. సో ఈ 2 అమెండ్మెంట్ నంబర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. విత్ విచ్ అమెండ్మెంట్ స్పెషల్ ఆఫీసర్ వాజ్ రిప్లేస్డ్ విత్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అంటే 65th. అలాగే బైఫర్కేషన్ ఏ అమెండ్మెంట్ అంటే 89th. క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఎందుకు ఉంటాయి అంటే, పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్ ఉంటాయి, ఎంక్వైర్ చేయడానికి ఒక మనిషిని సమన్ చేసే పవర్స్ ఉంటాయి. అడ్వైజరీ ఎందుకంటే ఆల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ఎస్సీస్ అండ్ ఆంగ్లో ఇండియన్స్. ప్లీజ్ రిమెంబర్, ఆంగ్లో ఇండియన్స్ వెల్ఫేర్ కూడా నేషనల్ కమిషన్ ఫార్ ఎస్సీ కిందికే వస్తుంది. సో వారికి సంబంధించి అడ్వైజర్. తర్వాత కాంపోజిషన్కి వచ్చేసరికి 1+1+3 అంటే చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్. చైర్మన్ యూజువల్గా ఎస్సీ కమ్యూనిటీ నుండి ఉంటారు, వారి స్టేటస్ క్యాబినెట్ మినిస్టర్కి సమానంగా ఉంటుంది. వైస్ చైర్మన్ మినిస్టర్ ఆఫ్ స్టేటస్, మెంబర్స్ ఏమో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేటస్ ఉంటుంది. అయితే ఈ వైస్ చైర్మన్ మెంబర్స్లో కనీసం 2 ఎస్సీలు ఉండాలి, ఒక విమెన్ ఉండాలి, కనీసం 2. నన్ ఆఫ్ దీస్ కమిటీస్ ఆర్ ఆల్ ఎస్సీ, ఆల్ ఎస్టీ. అంటే ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అంటే ఓన్లీ విమెన్ ఉండాలని రూల్ లేదు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే ఓన్లీ ఎస్సీ ఉండాలని రూల్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. అపాయింటెడ్ బై ఎవరు అంటే, అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, బై వార్డెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. తర్వాత 2 terms, ప్రతి టర్మ్లో 3 years, అంటే వాళ్ళకి 2 terms, మాక్సిమం 6 years ఉండొచ్చు. ఫస్ట్ చైర్పర్సన్ పేరు ప్రతి దానికి చెప్పాను, అది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సూరజ్ బాన్ ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ NCSC. Now moving forward, constitutional body NCST, constitutional amendment number 338A, advisory body, quasi judicial body. NCSC, NCST, NCBC కి బై అండ్ లార్జ్ సేమ్ కండిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ కండిషన్స్ ఉండవు. మీరు అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఒకటే కండిషన్ ఉంటుంది, వేరే కండిషన్స్ ఉండవు. ఓకే, సో అడ్వైజరీ, క్వాజీ జ్యుడిషియల్, కాంపోజిషన్ కూడా సేమ్ ఉంటుంది, అపాయింటెడ్ బై సేమ్ ఉంటుంది. కాకపోతే ఎన్సీఎస్టీకి సంబంధించిన ఆర్టికల్ కూడా మనకి 2004లోనే వచ్చింది, ఎందుకంటే 89th అమెండ్మెంట్ ద్వారా ఈ ఆర్టికల్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ చైర్మన్ పేరు నేను మీకు ఇక్కడ మెన్షన్ చేయలేదు, రాస్తున్నా చూడండి. ఫస్ట్ చైర్మన్ పేరు కుమార్ సింగ్ టీకమ్.
ఇది ఫస్ట్ చైర్మన్ పేరు. తర్వాత కాంపోజిషన్ అపాయింటెడ్ బై యాన్యువల్ రిపోర్ట్ టు ప్రెసిడెంట్ 2 terms 3 years ఈచ్ టర్మ్, అన్నీ సేమ్ మీకు ఎన్సీబీసీ కూడా ఉంటుంది. కానీ ఎన్సీబీసీ మీకు ఎక్కువ ఇంపార్టెంట్. రీజన్ ఎందుకు ఇంపార్టెంట్ ఎన్సీబీసీ ఎక్కువ అంటే, మీకు ఎన్సీబీసీ రీసెంట్గా కాన్స్టిట్యూట్ అయింది. అంటే ఎన్సీబీసీకి సంబంధించిన అమెండ్మెంట్ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దీని ద్వారా ఆర్టికల్ 338(b)ని యాడ్ చేయడం జరిగింది. దీన్ని యాక్చువల్లీ కాన్స్టిట్యూట్ చేయడానికి కంటే ముందు కూడా మనకు ఎన్సీబీసీ ఉండే. అయితే ఎన్సీబీసీ ముందున్నది ఒక స్టాట్యూటరీ బాడీ, ఇప్పుడున్నది కాన్స్టిట్యూషనల్ బాడీ. అది బేసిక్ డిఫరెన్స్ మనకి. అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్, ఇవన్నీ సేమ్ ఉంటాయి. దాని తర్వాత కాంపోజిషన్ కూడా సేమ్, చైర్మన్, వైస్ చైర్మన్, 3 members. రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తారు అంటే మన ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. 2 years 3 terms అన్నీ సేమ్ ఉంటాయి. ఫస్ట్ చైర్మన్ వచ్చేసి హన్స్రాజ్ గంగారాం ఆహిర్, వీరు ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్సీబీసీ రీసెంట్గా కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి దాని మీద అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎన్హెచ్ఆర్సీ చాలా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. స్టాట్యూటరీ బాడీ, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 కింద 28th September 1993 రోజున కాన్స్టిట్యూట్ అయింది. క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, అడ్వైజరీ పవర్స్ ఉంటాయి, సువోమోటో పవర్స్ ఉంటాయి. ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినాయి అంటే సువోమోటో నోటీస్ ఇచ్చేస్తుంది ఎన్హెచ్ఆర్సీకి బేసిస్ ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఆధారంగానే మనం ఎన్హెచ్ఆర్సీని కాన్స్టిట్యూట్ చేస్తాం. అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, కానీ ఒక సెలెక్షన్ కమిటీని ఉంటుంది. దాంట్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాజ్యసభ, యూనియన్ హోమ్ మినిస్టర్, స్పీకర్ లోక్సభ, డెప్యూటీ చైర్మన్ రాజ్యసభ. సేమ్ ఇదే మీకు స్టేట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సీఎం, లీడర్ ఆఫ్ ఆపోజిషన్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఉంటే రాజ్యసభ ప్లేస్లో కౌన్సిల్ వస్తుంది. ఇక్కడ డెప్యూటీ చైర్మన్ బదులు చైర్మన్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వస్తారు. మళ్ళీ స్పీకర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ హోమ్ మినిస్టర్ ఉంటారు. అయితే కాంపోజిషన్ ఇంపార్టెంట్. 1+5+7 ఎందుకు రాశానంటే, ఇంతకుముందు 1+3+4 ఉండేది, ఇప్పుడు అది 1+5+7 అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ చైర్మన్కి కూడా సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ సీజే ఆర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇంతకుముందు ఉట్టి సీజేనే అపాయింట్ చేసేవాళ్ళు, ఇప్పుడు జడ్జిని కూడా అపాయింట్ చేయొచ్చు. అయితే 5లో 1 జడ్జ్, సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ సీజే ఆఫ్ హైకోర్ట్, 3 హ్యూమన్ రైట్స్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. అందులో ఒకరు విమెన్ కంపల్సరీగా ఉండాలి. అది యాక్చువల్లీ ముందు 3 లేకుండే 2 ఉండే, దీన్ని కొత్తగా ఇంకొక మెంబర్ని పెంచారు. విమెన్ అన్నది కొత్తగా యాడ్ చేశారు. యాక్చువల్లీ దీన్ని 2019లో అమెండ్ చేసినప్పుడు ఈ చేంజెస్ తీసుకొచ్చారు. తర్వాత 7 ఎక్స్-ఒఫిషియో మెంబర్స్ అంటారు. ఎక్స్-ఒఫిషియో మెంబర్స్ ఎవరెవరు అంటే చైర్మన్ ఆఫ్ ఎన్సీఎస్సీ, ఎన్సీఎస్టీ, ఎన్సీడబ్ల్యూ, ఎన్సీఎం, ఇవన్నీ ముందు కూడా వీళ్ళు చైర్మన్స్ ఎక్స్-ఒఫిషియో మెంబర్స్ ఉండే. కానీ వీళ్ళతో పాటు ఇక్కడ ప్లస్ పెట్టాను చూడండి, వీళ్ళతో పాటు బీసీ, చైల్డ్ ప్రొటెక్షన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, చీఫ్ కమిషనర్ ఆఫ్ డిజబిలిటీస్, వీళ్ళని కూడా 2019లో యాడ్ చేశారు. సో 2019లో మనకు వచ్చిన చేంజ్ ఏంటంటే, ఫస్ట్ క్వాలిఫికేషన్స్ మారినాయి, సెకండ్ వాళ్ళ నంబర్ ఆఫ్ కాంపోజిషన్ మారింది. అంటే ఫస్ట్ ఇంతకుముందు మనకి చైర్మన్ ఉట్టి రిటైర్డ్ ఆర్ సిట్టింగ్ చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసేవాళ్ళు, రిటైర్డ్ సీజేని అపాయింట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రిటైర్డ్ సీజే ఆర్ జడ్జిని అపాయింట్ చేయొచ్చు. కాంపోజిషన్ కూడా పెంచడం జరిగింది, ఎక్స్-ఒఫిషియో మెంబర్స్ని కూడా పెంచిండు. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఫస్ట్ ఎవరు ఉండే అంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా. రిమూవల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఈ గ్రౌండ్స్ మీద అయితే తానంతట తానే తీసేయచ్చు. అంటే ఒకవేళ వాళ్ళు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ మెంబర్స్ కాకుండా ఇంకేదైనా పని బయట చేస్తున్నారు, పైసలు
తీసేయొచ్చు. అడ్జడ్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే దివాలా తీయడం, తీసేయొచ్చు. అన్సౌండ్ మైండ్ తీసేయొచ్చు. కన్విక్టెడ్ ఆఫ్ ఎన్ ఒఫెన్స్, ఏదన్నా ఒక కేసులో వాళ్ళకి జైలు శిక్ష పడింది, తీసేయొచ్చు. లేదా ఇవి ఈ గ్రౌండ్స్ మీద అయితే ప్రెసిడెంట్ డైరెక్ట్గా తీసేస్తారు. ఒకవేళ గ్రౌండ్స్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఇంక ఇన్కెపాసిటీ అయితే సుప్రీంకోర్టు రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే ప్రెసిడెంట్ తీయడానికి వీలుంటుంది. దానికంటే ముందు ప్రెసిడెంట్ తీయడానికి వీలుండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ ఏంటి? ఏ కంప్లైంట్స్ ఎన్హెచ్ఆర్సీ తీసుకోదు. అనానిమస్ అంటే పేరు లేని రాకాశ రామన్ ఉత్తరాలకి ఎంటర్టైన్మెంట్ ఉండదు. తర్వాత ఫ్రివోలియస్ ఫాల్స్ కంప్లైంట్స్, సర్వీస్ రిలేటెడ్ మ్యాటర్స్ కూడా తీసుకోరు. సబ్జుడీస్ ఏదైనా మ్యాటర్ ఆల్రెడీ కోర్టు కింద ఉంది, ఎన్హెచ్ఆర్సీ ఇంటర్ఫియర్ అవ్వదు. ఎప్పుడైనా హ్యూమన్ రైట్స్ వయలేషన్ 1 year లోపు అయితేనే ఎన్హెచ్ఆర్సీ తీసుకుంటుంది. 1 year దాటిపోతే, ఆ టైం పీరియడ్ దాటిపోతే ఎన్హెచ్ఆర్సీ తీసుకోదు. ఇంకొక పాయింట్, టర్మ్ వచ్చేసి 2 years అంటే 2 times వీళ్ళు కావచ్చు. టెన్యూర్ వచ్చేసి 3 years. ఇంతకుముందు 5 ఉండేది, దీన్ని తగ్గించి 3 years చేశారు. ఇది ఇంపార్టెంట్. ఎన్హెచ్ఆర్సీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్హెచ్ఆర్సీ చదవండి. కంపల్సరీగా ఎన్హెచ్ఆర్సీ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీ చాలా కాంట్రవర్సీస్లో ఉంది. రీసెంట్గా ఇండియా రేటింగ్స్ కూడా పడిపోయినాయి, అందుకు ఇది ఇంపార్టెంట్. సో ఇది ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి. తర్వాత ఎన్సీడబ్ల్యూ స్టాట్యూటరీ క్వాజీ జ్యుడిషియల్ అడ్వైజరీ. స్టాట్యూటరీ ఎన్సీడబ్ల్యూ 1990 యాక్ట్ 1990లో వచ్చింది. 1992లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మెయిన్ పర్పస్ వచ్చేసి ఈ 4 points యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాలి. రివ్యూ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్, రికమెండ్ రెమీడియల్ లెజిస్లేటివ్ మెజర్స్, ఫెసిలిటేట్ రిడ్రెసల్ ఆఫ్ గ్రీవియాన్సెస్ అంటే కంప్లైంట్స్ తీసుకోవడం. 4 అడ్వైజ్ ద గవర్నమెంట్ ఆన్ ఆల్ పాలసీ మ్యాటర్స్ రిలేటెడ్ టు విమెన్. ఇవి యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఇంపార్టెంట్. నేషనల్ కమిషన్ ఉండాలి అని చెప్పి సెడా కింద మనం సైన్ చేసినాం కాబట్టి కంపల్సరీ. కమిటీ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్ అడగడం, వాళ్ళు కూడా రికమెండ్ చేశారు కాబట్టి కాన్స్టిట్యూట్ చేశారు. తర్వాత కాంపోజిషన్ వచ్చేసి 1+5+1. 1 chairman, 1 member secretary, 5 members. దీంట్లో ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఉండాలి కంపల్సరీ. ఫస్ట్ చైర్మన్ జయంతి పట్నాయక్, అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో రిపోర్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. లాస్ట్ వచ్చేసి ఎన్సీఎం స్టాట్యూటరీ క్వాజీ జ్యుడిషియల్ అడ్వైజరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ ఎన్సీఎం యాక్ట్ 1992 కింద 17/5/93 రోజున కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కాంపోజిషన్ 1+1+5 మైనారిటీ. ఇందులో ఈ 7లో అంటే చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్, ఈ 7లో 5 members మైనారిటీ కమ్యూనిటీ నుండి ఉండాలి. అండ్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిపోర్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనికి మీకు ఫస్ట్ చైర్మన్ అడిగే ఛాన్సెస్ లేవు. అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే 2C, సెక్షన్ 2C ఆఫ్ ఎన్సీఎం యాక్ట్ మైనారిటీ కమ్యూనిటీస్, రిలీజియస్ మైనారిటీస్ లిస్ట్ ఇస్తారు. దాని ప్రకారం ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్స్, జైన్స్ వీళ్ళందరూ మైనారిటీ కిందికి వస్తారు. అయితే జైన్స్ని మాత్రం లాస్ట్కి యాడ్ చేశారు. 6 communities ఉంటాయి యాక్చువల్లీ. ఆ 6లో లాస్ట్ యాడ్ అయిన కమ్యూనిటీ జైన్స్. సో పార్సీస్ ఒకటి. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్స్, జైన్స్, పార్సీస్. జైన్స్ లాస్ట్ యాడ్ అయిన కమ్యూనిటీ, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి స్టాట్యూటరీ బాడీస్కి సంబంధించి, కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించి బేసిక్ పాయింట్స్ మీకు తెలియాల్సినవి. హ్యాండ్అవుట్ అన్నీ అప్లోడ్ అయినాయి కానీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేది అప్లోడ్ కాలేదు. అది ఫైల్ కరప్ట్ అయింది. నేను దాన్ని మళ్ళీ ఒక్కసారి రాసి అప్లోడ్ చేస్తాను. సో మీరు మళ్ళీ ఒక 1 day తర్వాత చెక్ చేయండి. ఈ పీపీటీ ఇంకా అది కూడా అప్లోడ్ అవుతుంది. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 2 to 4 marks వస్తాయి. దీన్ని మాత్రం జాగ్రత్తగా చదువుకోండి. థ్యాంక్ యూ.